రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండెదవేమని అతని నడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్షతోట నీకిచ్చెదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్షతోట నీకియ్యననెను. అందుకతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలనము చేయటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా, వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన 2 మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరుచుకొనుమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరుచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని
యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటివాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాని రప్పించెదను. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదుము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారినడిగెను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని, యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును. గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయ్యుండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయనా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు, యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయముందుదువు అని చెప్పిరి. మీకాయాను పిలవబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా, అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువని రాజుతో అనెను. అందుకు రాజు,
నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనెన్ని మార్లు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా, అతడు, ఇశ్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలనే కొండల మీద చెదరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడైయుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా, ఏ ప్రకారము నీవతని ప్రేరేపించదువని అతనిని అడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. మీకాయా ఇట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను. అందుకు మీకాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయా ఇలాగు చెప్పెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను. రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు. ఇశ్రాయేలు రాజును యూదారాజుకు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకుని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. సిరియారాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలెను. గనుక అతడు, నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లిపోవచ్చునని ప్రచురమాయెను. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యల స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటినీ గూర్చియు అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. ఆసా కుమారుడైన
యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజూబా. ఆమె షిల్హీ కుమార్తె అయ్యుండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటిననుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచూ నుండిరి. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేసెను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు కనుపరచిన బలమును గూర్చియు అతడు యుద్ధము చేసిన విధమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్లగొట్టెను. ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను. ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలనము చేయుచుండెను. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీసు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరు నొద్ద బద్దలైపోయెను. ఆహాబు కుమారుడైన అహజ్యా, నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. ఆహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.